మీరు అధికార పార్టీలోకి రావడాన్ని చాలామంది సోషల్ మీడియాలో ప్రత్యక్షంగానే పెడుతున్నారు. కోనప్ప అధికార పార్టీ కాంగ్రెస్లోకి పోవడాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. అలాగే మీ పైన కొంత మేరకు వాళ్ళు కూడా ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అక్కడ ఫండ్స్ రావడమైనా కానివ్వండి, పనులు జరగడమైనా కానివ్వండి మీతోనే అవుతాయి అనేటువంటి ఒక ఆశాకిరణంగా మీరు కనబడతా ఉన్నారు. వారికి ఎలాంటి మాటలు చెప్పబోతున్నారు? మీ నియోజకవర్గంలో మీకు 60,000 పైచిలకు ఓట్లు పడ్డటువంటి సందర్భం మొన్న. ప్రజలకి నేను అండగా ఉంటానని నమ్మకం ఉంది. నియోజకవర్గం ప్రజలందరూ కూడా కోనప్ప గారు ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాడు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదనే మాట వాళ్ళకి పూర్తి నమ్మకం నా మీదే ఉంది. వేరే విషయాలను చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరి సత్తా ఏంటో ఎవరి స్థాయి ఏంటో కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు అయ్యో ఇది ఎట్లా అయిందనే ఆశ్చర్యం కూడా ఈరోజు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నేనేమంటా అంటే నా నియోజకవర్గం ప్రజలకి నా మీద పూర్తి విశ్వాసం ఉంది. అవసరానికి కోనప్ప మాకు సాయం చేస్తాడు, అందుబాటులో ఉంటాడనే నమ్మకం ఈరోజు ప్రజలని కల్పించగలిగాను. నేను ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ కండువాన్ని ఎప్పుడు కప్పుకోబోతున్నారు? మీరు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఎప్పుడు మారబోతున్నారు? సీతక్క గారు మా జిల్లా ఇన్ఛార్జి, వారిని కలవాల్సిన అవసరం ఉంది, వారితో సంప్రదించాల్సిన అవసరం ఉంది. వారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీకి కూడా చాలా ఓట్లు రావడం జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా ముందు రాబోతున్నటువంటి తరుణం అయితే కనబడతా ఉంది. ఇటు పెద్దపల్లి అటు ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గాలు రిజర్వ్డ్గా ఉన్నాయి. ఒకటి ఎస్టీ ఒకటి ఎస్సీ రిజర్వ్డ్గా కనబడతా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అటు బీఆర్ఎస్ కూడా అంతే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ జాయినింగ్ వలన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఉపయోగం జరగబోతుంది అనుకుంటున్నారు? నా పరిధి సిర్పూర్ వరకే. నేను సిర్పూర్ నియోజకవర్గం వరకే మాట్లాడగలుగుతాను. నేను వేరే జిల్లాలు వేరే చోట నేను అంత రాజకీయం మాట్లాడాల్సిన స్థాయి నేను ఉండదలుచుకోలేదు, నాకు అంత అవసరం లేదు. నా నియోజకవర్గ సమస్యలు నా ప్రజలే, నా సిర్పూర్ వరకే నా పరిమితం. నేను ఏమంటున్నా అంటే వేరే చోట్ల జరిగే పరిణామాలు వాటికి నేను సమాధానం చెప్పాల్సిన అంత పెద్ద గొప్ప వ్యక్తిని అయితే కాదు నేను. మీ నియోజకవర్గం కూడా ఎంపీ ఎలక్షన్స్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 180,000 ఓట్ల వరకు మీ నియోజకవర్గం నుంచి కూడా పడతాయి. కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో చాలా తక్కువ ఓట్లు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. మీ చేరికతో దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళిన తర్వాత ప్రజల నిర్ణయం, ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని చెప్పి నేను అనుకుంటాను. చివరగా సార్, మీరు చాలా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అని, హైదరాబాద్ అసలు చూడడు నియోజకవర్గంలో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటాడు, సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంటాడు, స్వచ్ఛంద కార్యక్రమాలను కూడా చేపడతా ఉంటాడు, అన్నదాన కార్యక్రమాలు అలాంటివి కూడా చేపడతా ఉంటాడు. మీ ఓటమికి 3,000 ఓట్లతో ఓటమికి కారణం ఏమై ఉంటుంది అనేటువంటి విశ్లేషణ ఈ 70-80 రోజులలో చేసి ఉంటారు ఆల్రెడీ. ఏమనుకుంటున్నారు? ప్రధానమైనటువంటి కారణం ఏమనుకుంటున్నారు? ప్రతి ఎన్నికలో గెలిచినప్పుడు ఇవన్నీ గుర్తుకు రావు, కానీ ఓడిపోయినప్పుడు ఇవన్నీ కూడా విశ్లేషణ జరుగుతుంది. అనేక కారణాలు ఉన్నాయి, ఒక కారణం కాదు. కొన్ని తప్పులు నాతో కూడా జరిగి ఉండొచ్చు, కొన్ని తప్పులు వేరే రకంగా జరిగి ఉండొచ్చు. ఉదాహరణ ఒక మాట చెప్తాను మీకు. మాకు ఈవీఎంలో మా గుర్తు ఫస్ట్, నెంబర్ 1 గుర్తు మాది. అందరికంటే టాప్లో ఫస్ట్లో నా గుర్తు. నేను ప్రజలకు అదే గుర్తు, మా కార్యకర్తలు సార్ది ఫస్ట్ అని చెప్పుకుంటూ పోయారు. ఆ ఈవీఎం కింద ఇట్లా ఎప్పుడైతే టేబుల్ మీద పడుకోబెడతారో ఈ కింద పక్కన కొట్టారు. 2,200 ఓట్లు పడినాయి. నోటాకి 2,200 పడ్డాయి. అదేవిధంగా కారును పోలినటువంటి రోలర్ కూడా ఉండడం వల్ల దానికి ఒక 2,000 పడ్డాయి. ఒక కెమెరాకు ఒక 1,000 పడ్డాయి. ఈ రకంగా 5,000-6,000 ఓట్లు నష్టమైనవి. నోటాకు పడిన ఓట్లు 2,200 ఓట్లు ఖచ్చితంగా నా ఓట్లే, నా మీద అభిమానంతో వేసిన ఓట్లే. కొద్ది అమాయక జనం తెలవక, కొద్దిమంది అధికారుల తప్పు వల్ల, ఎందుకంటే ఆ పోలింగ్ బూత్ లోపల ఆ ఈవీఎంని స్టాండ్తో పెట్టి ఈ రకంగా పెట్టాలి, ఇట్లా పెట్టాలి ఈవీఎంని. కానీ వాళ్ళు వేసారు, ఇట్లా పెట్టేసే వరకు అమాయక జనం ఫస్ట్ అని చెప్పి కింద కొట్టడం వల్ల కూడా కొంత నష్టపోయింది. టెక్నికల్గా నష్టపోయినాం. కొన్ని ఆ 317 జీవో వల్ల కూడా మేము నష్టపోయినాం. అనేక సమస్యలు ఉంటాయి. కర్నూలు చావుకి 100 కారణాలు అన్నట్టు మా ఓటింగ్ కూడా ఉంటాయి. గెలిచినప్పుడు ఇవన్నీ మనం విశ్లేషణ చెయ్యం.
ఓడిపోయినప్పుడు వాడు ముంచిండు ఈడు ముంచిండు ఇవన్నీ మామూలు రాజకీయాల్లో నడుస్తూనే ఉంటాయి. మీ అభిమానులు చాలామంది ఎదురు చూస్తున్నారు, కోనేరు కొనప్ప అధికార పార్టీలోకి రాబోతున్నాడు కాబట్టి ఏదో ఒక పదవి వస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆశ కూడా కనబడుతుంది. కార్పొరేషన్లు కనబడుతూ ఉన్నాయి, కమిషన్లు కనబడుతూ ఉన్నాయి, ఇంకా చాలా రకాలైనటువంటి విషయాలలో కనబడుతూ ఉన్నాయి. అలాంటి ఆలోచన ఒకవేళ అధికార పక్షం నుంచి వస్తే సీఎం రేవంత్ రెడ్డి ఈ పదవిలో మీరు ఉంటే బాగుంటుంది కొనప్పన్న అంటే మీరు ఎలాంటి దాన్ని తీసుకోబోతున్నారు? ఎమ్మెల్యే పదవి కంటే పెద్ద అయితే ఇప్పుడు ఏం లేవు. అయితే నేను ఏమన్నా అంటే 3 సార్లు చేసిన ఎమ్మెల్యే, ఇంకా దానికంటే పెద్ద పదవులు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకైతే కనపడతలేదు. ఈ పదవులని నేను అడగలేదు, నాకు అవసరం కూడా లేదు, దాని మీదనే ఆశ కూడా పడతలేదు.